టైం ఇచ్చినారు కదా చాలా మళ్ళీ మధ్యలో ఎందుకు దొరిచేది సార్? ఆవిడకేమి ఎక్కువ ఇవ్వలేదు, ఆవిడ టైం ఆవిడే మాట్లాడారు. మధ్యలో మీరు ఎప్పుడు కల్పించుకోనట్టు అజాత శత్రువులాగా మరి మీరు అలా మాట్లాడకండి. మీరు కంక్లూడ్ చేయండి. కాదు కదా ఇప్పుడు మీకు సమయం ఇచ్చాం, మీరు కంక్లూడ్ చేయండి. వేరే వాళ్ళు కంక్లూడ్ చేసే సమయంలో మీరు ఎప్పుడు మాట్లాడలేదా? ఆపాను కదా నేను. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను కరెక్ట్ గా మాట్లాడేటప్పుడు వీలున్నంత వరకు ఎక్కడ జోక్యం చేసుకున్నాను. వాళ్ళు భాషలు మార్చి మాట్లాడేటప్పుడు నేను జోక్యం చేసుకుంటాను తప్ప ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఇంతవరకు చెప్పాను కదా, మీరు మాట్లాడలేదనే మాటని కూడా ఆవిడ చెప్పాను, ఆవిడ ఆపాను. ప్లీజ్ సార్ సబ్జెక్ట్ లోకి వచ్చాడు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆపేదంటే స్టార్ట్ అయిన తర్వాత ఆపుకుంటా పోతుంటే ఎట్లా? ఇప్పుడు ఏమి ఘనకారాలు చేసినారని చెప్పి వీళ్ళను స్వాగతం పలుకుతున్నారు జనాలు. ఎవడు పట్టించుకోవడం లేదు, తెలిసినో లేదో. వాళ్ళు ఏదో పెద్దగా చెప్తున్నారు రప్ప 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 అని. రప్ప రప్ప అనేది పార్టీ ఆఫీసులోకి విన్నారు మన రప్ప రప్ప అని పీకడానికి. పీకితే దొరకలా బండ్లు కొట్టించినారు. అంటే వీళ్ళు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, వీళ్ళు సమాజాన్ని ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు సనాతన ధర్మం పేరుతో సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి, ఈ నాశనాన్ని భరించలేనటువంటి వాళ్ళు ఉప్పొంగిపోయి కోపం ఆఫీసులకు దూరి కొడతారు. రేపు జనంలోకి వచ్చి కొడతారని భయపడి డిస్కషన్ చేసుకోవడానికి వినాడు. అయ్యా మనం బయటకు వచ్చి తన్నట్టుకుంటారు జనాలు, ఏంది మన పరిస్థితి ఇట్టుంది, మనం చేసే పనులు ఏమి, మన తప్పేంది, మన ఉప్పేంది అని తెలుసుకొని డిస్కషన్ చేసుకోవడానికి వినారు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1996లో ఆల్మట్టి డ్యామ్, కేవలం అది ఆల్మట్టి డ్యామ్ కాదు, దానికి ఆల్మట్టి ఆనకట్ట అనే దాని పేరు మీద 17 టీఎంసీలు దానికి ఉండేటివి. 17 టీఎంసీలు కేటాయింపు ఉండేది, నీటి కేటాయింపు. అలాంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఆల్మట్టి డ్యామ్ పెంచి 129 టీఎంసీలు చేసినారు 1996లో. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పెంచి 229 టీఎంసీలు పెంచుతున్నారంటే మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు. కేంద్రం రాష్ట్రం అంతా మీ చేతిలో ఉంది. దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో మీరు ఉండడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ఇప్పుడు హైట్ తగ్గించి పెడితే ఆడ ఒప్పుకొని ఇచ్చినారు. కేంద్రంలో మా వాళ్ళు ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్లాడారు. ఎందుకు మీరు ఎట్లా తగ్గించారు, ఈ రోజు ఎట్లా తగ్గిస్తున్నారు? ఆ రోజు మేము ఇదే శాంక్షన్ అయింది, ఇదే హైట్తోనే వచ్చినాం కదా, మీరు ఎందుకు తగ్గించారని ఆడగొట్లాడారు. దీని గురించి మాట్లాడి ఏదో గన్ను పట్టుకున్నట్ట, పిసికలు కాల్చినట్ట, బొమ్మలు కొట్టుకున్నట్ట, ఏదో ఘనకారాలు చేసినట్ట, పంచాయతీ రాజులో నిధులు ఇచ్చినట్ట, ఊళ్ళన్నీ రోడ్లమ్మడి అసహించుకున్నారు. పెద్ద పొడిచామని చెప్పినారు. ఎక్కడ చూసిన రోడ్లు అసహ్యంగా ఉన్నాయి. వీళ్ళు రోడ్లతోనే రాజకీయం చేసినారు, రోడ్ల మీదనే అధికారంలోకి వచ్చినారు, రోడ్లన్నీ పాడు చేసి పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కటి చేసిన సందర్భం లేదు. వస్తానే 2000 కోట్ల కార్యకర్తలు కానీ పనిచేసుకొని తినేసినారు. తిన్న తర్వాత అవన్నీ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడ్లుగానే అయిపోయినాయి. మళ్ళీ ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద దొబ్బడానికి రేపు అధికారం వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి పనికి వస్తుందనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారని జనం చీకొడుతున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మనం మాట్లాడితే ఎట్లా? అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్తున్నారు, లక్ష్మణ గారు ఏదో ప్రతిపక్షం ఇచ్చేనేమని. ప్రతిపక్షం కాదు మేము అడిగింది, సమయం ఇవ్వండి అన్నాం. ప్రతిపక్షం ఇవ్వనప్పుడు సమయం ఇమ్మన్నాం. సమయం ఇచ్చే పడతాయనే కదా భయపడతారు. ఇది సమయం ఇచ్చే లోపలికి వచ్చే మనల్ని తడుచాయనేది అదే లోపల దాన్ని కూడా పెట్టుకుంటారు. మరి ఇష్టం వచ్చినటువంటి సమయం ఇచ్చేదానికి ఏమవుతుంది? 40% ఓటుకున్నటువంటి వ్యక్తికి, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వ్యక్తికి అక్కడ సమస్య ఉన్నప్పుడు మాట్లాడతామని చెప్తాం అన్నప్పుడు, అక్కడ 40% ఓటు ఉన్నప్పుడు, ఇంత అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు రాష్ట్ర సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు హాట్ కామెంట్ చేశారు. ప్రెసిడెంట్ బ్రేకింగ్ లో వస్తుంది. సీఎం చంద్రబాబుకి దేవుడి పట్ల భక్తి లేదంట, చంద్రబాబుకు ఆలయ నిర్వహణ పట్ల శ్రద్ధ లేదంట, అత్యంత విశిష్టత బాధ్యత గల టీటీడీ చైర్మన్ పదవిలో వ్యక్తిత్వం లేని ఒక వ్యక్తిని నియమించి ఆలయ ప్రతిష్టను మంటగలిపారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి గతంలో పృథ్వీ గారిని ఎందుకు పెట్టారు, ఎందుకు పక్కన పెట్టారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పృథ్వీ గారు కానీ మిమ్మల్ని పెడితే మీరు రేపు ఏం చేస్తారో తెలియదు, విజయ్ గారిని పెడితేనో నన్ను పెడితేనో ఏం చేస్తామో తెలియదు. తెలియక ముందు పెడతాం, పెట్టిన తర్వాత తప్పు తెలిసిన తర్వాత ఇమ్మీడియట్ మక్కల మీద తన్ని బయటకు దొబ్బాలా. మా వాని మీద ఆరోపణ మాత్రమే వచ్చింది ఆ రోజు పృథ్వీ గారి మీద, అది వాయిస్ మాత్రమే. ఈ రోజు కళ్ళకు కనిపిస్తుంది, నోటితో మాట్లాడుతున్నాడు. ఏమని? వాళ్ళకు మాకు 20-30 సంవత్సరాలు అక్కడ ఏం తప్పు జరుగుకుని అలాగే మాట్లాడుకున్నంత మాత్రమే తప్పు చిత్రీకరిస్తారని ఒకటన్నాడు. రెండోది వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడు రాసినటువంటి నీకు భగవద్గీతలో చెత్త ఉంది, దాంట్లో దరిద్రంగా ఉంది, తంతారు కొడతారనే మాటలు మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దిగజార్చి మాట్లాడే వాళ్ళు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం, 140 కోట్ల ఆంధ్రులకు దేశానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని, అలాంటి స్వామిని కూడా నువ్వు అపవిత్ర పాలు చేసుకుంటా పోతా, నీ ఇష్టం వచ్చినట్టు నేనే మాట్లాడతాను, అదే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అని చెప్పుకుంటా పోతా. ఆయన మేము
మళ్ళీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం, ఆయన ఇంకా అంతకన్నా మంచోళ్ళు లేడు దేశంలో అని చెప్పుకుంటూ వచ్చామని చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారిని ఏమంటారు ఇప్పుడు? మీ అంతటి మీరు అనిందే కదా, మేము అనింది కదా. ఇప్పుడు మీరు షాంపులు పంపించినారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీరు పంపించిన షాంపుల్లోనే అక్కడ వచ్చింది ఈ తేడా. ఆ తేడా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకొని మీరే ప్రచారం చేసుకుంటూ వచ్చినారు. రైట్. ఇప్పుడు జగన్ గారు చేసిన కామెంట్స్ 100% కరెక్ట్ అంటారు మీరు, అంతే కదా? 100% జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏది కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. మీకు అవసరం అన్నట్టు మీకు ఎట్లా అవసరం వచ్చాయి కొంచెంసేపు ఉండబ్బా, ఇంతసేపు మాట్లాడచ్చు. అప్పుడే రైట్ 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 అంటే ఎట్లా మళ్ళీ బ్రేక్ లేదు, మళ్ళీ రైట్ రైట్ ఎవరు కూర్చోడానికి వచ్చింది కాదు సార్, కాదు కదా. కాదు సార్, ఎట్లయితే ఇప్పుడు అందరికీ తలకు 2 నిమిషాలు ఇచ్చాము, 2 నిమిషాలు మీకు ఇచ్చాము, మిగతా ముగ్గురికి కూడా ఇవ్వాలి కదా. పెన్షన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాక మునిపే ఎన్నికల ప్రచారంలోనే విడతల వారీగా పెంచుతామని చెప్పినారు. వీళ్ళ మధ్య అబద్ధాలు చెప్పి 10,000 ఇస్తాము వాలంటీర్లకు, అందరికి 10,000 ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు తిన్న కాదు, మీ కడుపు కుట్టము, మీ అంత సత్తరిచ్చేందు లేడు, నేను పెద్ద సరితరిచ్చేందని చెప్పినాడు చూడు వీళ్ళ నాయకుడు, వీళ్ళ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ 2,50,000 మంది కడుపు కొట్టి వాళ్ళ ఉసురు కొట్టుకొని ఈ రోజు లేనిపోని అఘాయిత్యాలన్నీ జరుగుతున్నాయి రాష్ట్రంలో. నిన్న కాకినాడ ఈయన ప్రాతినిధ్యం వహించే పక్కది ఆ జిల్లాలోనే 30 మంది ఎంతమంది చనిపోయారు టపాసులు బానిసంచాలు పేలి. మీరు చేసే పనికిమాలి మాటలకు పనికిమాలి చేష్టలకు దేవుడు ఎక్కడ చూసినా మీకు ఏదో విధమైనటువంటి అరిష్టాలు పెట్టి రాష్ట్రంలో అక్కడక్కడక్కడక్కడ ఎక్కడ ఏది జరిగినా అరిష్టాల వలనే జరుగుద్ది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని జననేత వైఎస్ఆర్ గారు అలా జరిగిందని వాళ్ళు ప్రశ్నిస్తే మీరేం చేస్తారు? కాబట్టి ఎక్కడో టపాకాయలు జరిగిన దాన్ని, టపాకాయలు పేలిపోయిన దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏముంది? చెప్పండి సార్. పుట్టినవాడు గిట్టక తప్పదు కదా, మీకు తెలుసు కదా, మరెందుకు ఈ మాటలు? ఆర్య హలో 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 చెప్పండి, చెప్పేదేనబ్బా. 30 మంది పక్కలో చనిపోతే దాన్ని నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అవును సార్, ప్రభుత్వం అది యాక్సిడెంట్ గా అయింది, దాన్ని చూసింది, దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. చెప్పినట్టు నేను వినేదానికి లేను కానీ సార్, మీరే చెప్పారు ఒక మాట, పుట్టినవాడు గిట్టగా తప్పదని. యాక్సిడెంట్ అయిన దాన్ని పవన్ కళ్యాణ్ గారి మీదకి ఎలా దోస్తారు? రాజశేఖర రెడ్డి గారిని పోల్చారు కానీ మీరు చేసిన వాళ్ళు చేసిన పనికి వాళ్ళ పనులు రాజశేఖర రెడ్డి గారిని పోల్చారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఇప్పుడు అనకాపల్లిలో జరిగింది ఒకసారి బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి పోయి చూసినారు. అది 2 సార్లు జరిగింది. తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ దానికి పర్మిషన్ యాక్సిడెంటల్ గా జరిగే వేరు, దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్తున్నా. నా ఉద్దేశం మీకు అర్థమై ఉన్నట్లేదు. యాక్సిడెంట్లు గా జరిగిన విషయాన్ని యాక్సిడెంట్లు గానే చూడాలి. వైఎస్ఆర్ టార్గెట్ పెట్టుకొని కాదు సార్, వైఎస్ఆర్ గారిది ఒక యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ గా చూడాలి. అలాగే విధంగా ఇప్పుడు ఏదైతే సూర్య టపాసుకు సంబంధించింది ఒక యాక్సిడెంట్ గా చూడాలి, దాన్ని యాక్సిడెంట్ గా చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారు అందుకని వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో తప్పు చేశారు అందుకని అక్కడ యాక్సిడెంట్ జరిగింది అంటామా? అర్థపాతం ఉండాలి కదా. తమ్ముడు చనిపోతే తప్పు సార్, అదే సార్, అలాంటి మాట్లాడకూడదు కదా. ఇంత పెద్దలు మీరు విఘ్నులు. చనిపోతే బాధ్యత బాధ్యత లేని మాటలు మాట్లాడితే ఎట్లా గారు? బాధ్యత లేని మాటలు బాధ్యత తీసుకుందో లేదో ప్రభుత్వం అదే అడగండి మీరు, అంతేగాని వ్యక్తిత్వానికి మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడినట్టు మీరు ఏదో కవర్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేసుకుని నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎన్ని కవర్ చేసినా నేను మాట్లాడాల్సిన మాట్లాడలేదు. మీరు లైసెన్స్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరెవరికి ఏమేమి లైసెన్సులు ఇచ్చినా ఆ లైసెన్సుల్లో ఎక్కడెక్కడ ప్రమాదం జరుగుతుంది, ఆ లైసెన్సుల్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉంది. అధికారుల పైన నెలకోసారో 2 నెలలకోసారో 6 నెలలకోసారో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు సమీక్ష చేసి ఆ సమీక్ష సమావేశంలో డిస్కషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. డిస్కషన్ చేయకుండా మీ ఇష్టం రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు 9 నిమిషాలు మాట్లాడారు. మీరు 9 నిమిషాలు మాట్లాడారు. మీరు సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం ఇచ్చాం. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. అన్యదా భావించవద్దు. అందరికీ కూడా కంక్లూడ్ చేసే సమయం ఇవ్వాలి. కాసేపు ఆగండి. ఎస్, కంక్లూడ్ చేశారు మీరు. ఎస్, విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. విజయ్ కిరణ్ గారు ప్లీజ్. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. వైఎస్ఆర్ 2 నిమిషాల్లో వితండవాదం మొండివాదం చేయడంలో వాళ్ళకి మించిన లేరు. ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు ఏంటంటే మాకు టైం ఇట్లేదు, మాకు 40%, మీకు 40% వచ్చిందా 30% వచ్చిందా 11 సీట్లు వచ్చినాయి అనేటువంటి దానిపైన కాదు. ఆ నెంబర్కి సంబంధించి